మేము రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ పనిచేస్తున్నటువంటి ఆరోగ్య మిత్రాలము. మేము గత 18 సంవత్సరాల నుంచి ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాము. మా యొక్క జీతం వచ్చేసి చాలా క్లాస్ 4 జీతం ఇస్తున్నారు. దానికి నిరసనగా మేము ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో మాకు డిఈఓ ఇస్తానన్న డిఈఓ క్యాడర్ను మంత్రి గారు కల్పించాలి. లేదంటే మా యొక్క ఉద్యోగస్తులందరినీ కూడా సంఘటితం చేసి మేము భవిష్యత్తులో మా యొక్క విధులను బహిష్కరించి సమ్మెకి వెళ్ళే ఆలోచనలో ఉన్నాము. ఎందుకంటే గతంలో మంత్రి గారు ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చి మా యొక్క ఇస్తున్నటువంటి జీతాన్ని అందరికీ కల్పించాలి. ఉద్యోగస్తులందరూ కూడా చాలా తీవ్ర నిరాశలో ఉన్నారు. ఫైనాన్స్ వాళ్ళు రిజెక్ట్ చేశారని తెలుస్తుంది. కాబట్టి మరోసారి మంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఫైనాన్స్ సెక్రటరీ గారితో మాట్లాడి మా యొక్క ఫైల్ను కంప్లీట్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మాది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కాబట్టి మేము 1కి 4 సార్లు ఆలోచించిన తర్వాతనే సమ్మెకి వెళ్తాము. ఎందుకంటే ఇప్పటికీ 9 నెలలు అయింది. అయినప్పటికీ మా యొక్క ఇస్తానన్న రెమ్యునరేషన్ కానీ క్యాడర్ కానీ రాలేదు. తక్షణమే మరోసారి ఆలోచన చేసి మంత్రి గారు, హెల్త్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు, సిఈఓ గారు ఒకసారి ఆలోచించి మా రాష్ట్రంలో ఉన్న ఆరోగ్య మిత్రులందరి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 1కి 2 సార్లు ఆలోచించి మా యొక్క డిఈఓ క్యాడర్ని కల్పించి మాకు ఇస్తానన్నటువంటి ఆ యొక్క 20,000 జీతాన్ని తక్షణమే కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.